హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ సిస్టర్స్. వెల్కమ్ అని చెప్పి గిన్నెలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో. నాకేమో ఎందుకో ఈరోజు మార్నింగ్ నుండి అస్సలు ఏం చేయాలనిపించలేదు. లిటరల్లీ 10 అయిపోయింది. ఇంకా చేస్తున్నాను, తప్పదు కదా. మనకి బాగున్నా బాగాలేకపోయినా మనమే చేసుకోవాలి మన పని. వేరే వాళ్ళు అయితే వచ్చి చేయరు. అండ్ దట్టు ఇంకా టైం అయిపోయిన కొద్దీ ఇంకా ఎక్కువ పనులు అవుతూనే ఉంటాయి. సో ఇంకా తప్పేదేం లేక ఇంకా చేసేసుకుంటున్నా. ఇక వర్క్ ఆల్రెడీ ఇల్లంతా క్లీనింగ్ అంతా చేసేసుకున్నా. ఇంకా గిన్నెలే చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక అన్నీ చేసేస్తున్నా. ఈలోపు పిల్లలేమో బయట ఆడడానికి వెళ్తారు. వాళ్ళేమో 10 మినిట్స్కి 15 మినిట్స్కి ఒకసారి వచ్చి డోర్ నాక్ చేస్తూ ఉంటారు. అది కావాలి ఇది కావాలని తీసుకొని వెళ్తారు. వాళ్ళు మళ్ళీ వెళ్ళాలి, డోర్ తీయాలి, ఓపెన్ చేయాలి, వాళ్ళకు నచ్చినవి ఇవ్వాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ గిన్నెలు. ఇట్లా ఎప్పుడూ కిచెన్లో ఉంటాను, అప్పుడే డిస్టర్బ్ చేస్తారండి పిల్లలైతే. ఖచ్చితంగా నేను కిచెన్లోకి ఇట్లా అడుగు పెడతా, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారు. ఒకరు వాష్రూమ్ అన్న వెళ్తారు, లేకపోతే ఇంకొకరు ఏదో కావాలంటారు. నేను గిన్నెలు కడుగుతూ మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనిపించింది. ఎందుకంటే నాకు చాలా బాగా యూజ్ అయిందన్నమాట. అది నేను లిటరల్లీ 1 ఇయర్ బ్యాక్ నుండే వాడుతున్నాను. అది ఈ లిక్విడ్ అన్నమాట. నాకు పక్కన జుడియో ఉంటుంది కాబట్టి నేను టాటా వాళ్ళ మన లిక్విడ్ ఉంటుంది కదండి గిన్నెలు వాష్ చేసేది, నేను అది కూడా తీసాను పిక్, కానీ అది ఎందుకో మిస్ అయింది వీడియో. నేను పిక్ అయితే యాడ్ చేస్తాను. సో అదైతే నాకు బాగా హెల్ప్ అయింది. ఇదేం ప్రమోషన్ అలాంటివి ఏం లేదు, కానీ నాకు హెల్ప్ అయింది. హౌస్ వైఫ్స్కి అయితే హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. నార్మల్గా సోప్తో ఎంత బాగా రాసి కడిగినా కానీ నాకైతే వైట్గా పైన మళ్ళీ తర్వాత గిన్నెలకు ఆరాక చూస్తే అట్లా కనిపించేవన్నమాట. నాకు ఇక అయినా కానీ మళ్ళీ కడుక్కునేదాన్ని. అసలే ఓసిడి ఉంటుంది అని అంటారు నన్ను అందరూ. సో నాకు ఈ లిక్విడ్ అయితే చాలా హెల్ప్ అయింది. ఒకసారి మంచిగా రాసి కడుక్కుంటే సరిపోతుంది. గిన్నెలు కూడా వైట్ కలర్లో వచ్చాయన్నమాట. నాకైతే చూడండి, ఇది నేను ఇప్పుడే అది క్లీన్ చేసిన మీరు చూడొచ్చు ఎంత మెరుస్తుంది అద్దంలాగా కదా. నాకు ఇది బాగా నచ్చిందండి. ఐ లవ్ దట్ ప్రోడక్ట్ నిజంగా. అది నేను పిక్ అయితే యాడ్ చేస్తాను, మీకు యూజ్ అవుతుందంటే చూడండి, అద్దంలా మెరుస్తుంది కదా. సో మీకు యూజ్ అయితే పాటించండి, నేను పిక్ యాడ్ చేస్తాను. సో మీకేమైనా తెలిసినవి ఉన్నా కూడా నాకు చెప్పొచ్చు. సో ఫైనల్లీ టాస్క్ కంప్లీట్ అయిందండి. ఇక గిన్నెల పని అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అవ్వడానికంటే ముందు వాష్రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. 3 వాష్రూమ్స్ ఉంటాయండి. వాష్ ఏరియా ఉంటుంది, 2 వాష్రూమ్స్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి, మా బెడ్రూమ్లో ఒకటి, ఇవన్నీ హాల్ వాష్రూమ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత ఇక నాకు ఖచ్చితంగా హెడ్ బాత్ అనేది చేస్తాను. ఎందుకంటే క్లీన్ చేస్తే నాకు ఖచ్చితంగా హెడ్ బాత్ చేయండి నచ్చదు. సో మంచిగా క్లీన్ చేసి హెడ్ బాత్ చేసుకొని రెడీ గిడి ఏమీ లేదండి, లైట్గా ఒక టిక్లీ పెట్టుకొని ఇంకా బయటకు వెళ్ళిపోయాను. అలా పిల్లల్ని అడిగాను అనమాట, ఇవాళ ఏం తిందాము, చికెన్ అయితే ఈవినింగ్ తెచ్చుకుందాం రా అనేసి అన్నాను. అంటే ఏమొద్దు ఇప్పుడే తెస్తే మమ్మీ, ఇప్పుడు తిందాం నైట్ తిందాం అనేసి అని అంటే ఇంకా వెళ్ళాను, చికెన్ తీసుకొస్తున్నాను. సో మీరు అనుకోవచ్చు మీరెందుకు వెళ్ళారు చికెన్ అంటే, అది శ్రీ లేడు, తనను ఊరు వెళ్ళాడు అన్నమాట అనుకోకుండా. సో ఇక సండే రోజు తను లేకుండా మేము ఇక ఇవన్నీ చేసేసుకుంటున్నాము. తప్పదు కదండి, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. సో ఇంకా వెదర్ అయితే కూల్గా ఉంది, వర్షాలు పడుతున్నాయి కదా 3-4 డేస్ నుండి. అంత మీకు టైం మీకు తెలియట్లేదు, కానీ చాలా టైం అయితే అవుతుంది. 12 అయిపోయింది, అప్పటికే 12 అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళాలి, ఇంటికి వచ్చేసిన చికెన్ తీసుకొని ఇక స్టెప్స్ ఎక్కుతున్నా. చికెన్ ఇక తీసుకెళ్ళి వండాలి. ఇంకా 1 అవర్ ప్రాసెస్ అయితే ఉంటుంది కదండి. చికెన్తో పాటు రైస్ వండాలి. పిల్లల్ని అయితే స్నానాలు చేయమని చెప్పి నేను వెళ్ళాను అన్నమాట. సో పైన డోరు బేడం వేసుకొని వెళ్ళిన, చూద్దాం బేడం ఓపెన్ చేయడంతోనే మరి ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో అని. ఓకే పర్లేదు, చిన్న పాపకి స్నానం చేపియమన్నాను నేను. ఇక పెద్ద పాపని టైం లేదు కదా అనేసి ఇక వాళ్ళిద్దరు స్నానాలు చేసుకున్నారు ఉన్నారు. ఇక నేను వచ్చిన వంట పని స్టార్ట్ చేస్తున్నా. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. సో దానికోసమని
4 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 6 to 7 మిర్చీలు అయితే తీసుకొని ఇక మంచిగా వాష్ చేసుకొని కట్టింగ్ అయితే చేస్తున్నాను. ఆనియన్స్ 4 to 5 తీసుకున్నా బాగానే ఉంటుందండి, ఎందుకంటే గ్రేవీ చిక్కగా రావాలంటే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. మిర్చీలు కూడా నేను 6 to 7 తీసుకున్నాను. సో వాటిని ఇట్లా నిలువుగా కట్ చేసుకుంటాను అంతే. ఒక మిర్చిని 2 పక్కలు చేసేసుకుంటాను అంతే. సో ఇక అన్నీ కట్ చేసుకున్నాను మంచిగా. నేనైతే ఈరోజు దాబా స్టైల్లో మెంతి చికెన్ ఎలా చేస్తారో చూపిస్తాను. సో దానికోసం అనేసి నేను ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్నాను కదండి, ఆనియన్స్ అండ్ ఈ మిర్చి. ఈ ఆనియన్స్ అండ్ మిర్చి నేను మసాలా కోసం కట్ చేసుకున్నాను అన్నమాట. సో మనం కర్రీలో అడిషనల్గా ఇది యాడ్ చేస్తేనే మనకి ఆ దాబా స్టైల్ అనేది వస్తుంది, ఆ టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట అంత బాగా. మసాలాలు అయితే 4 లవంగాలు, 2 యాలకులు, సాజీరా కొంచెము అండ్ ఒకటి అనాస పువ్వు, ఇది మాత్రం తీసుకొని ఆయిల్లో వేసి వేయించుకున్నాను. ఒక 5 minutes అట్లా వేగిన తర్వాత నెక్స్ట్ మనము ఏవైతే కట్ చేసుకున్నామో ఆనియన్ అండ్ మిర్చి అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి ఎర్రగా. ఈ రకంగా వేయించుకున్న తర్వాతనే నేను మేతి చికెన్ అన్నాను కదా, అందుకని గుప్పెడు మేతి అనేది వేయించుకున్నాను నేను. ఇంత ఎర్రగా వేగితేనే మనకి ఆ డాబా స్టైల్ టేస్ట్ వస్తుంది అండ్ చూడటానికి కూడా ఆ కలర్ కూడా అలా వస్తుంది అన్నమాట కర్రీకి. సో అవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాను నేను. ఈ రకంగా అయితే సరిపోతుంది, మరీ పేస్ట్ లాగా అవసరం లేదు. ఈ పేస్టే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఈ చికెన్కి. నాకైతే స్మెల్తోనే నేను కడుపు నింపేసుకుంటున్నానా అనిపించింది, అంత బాగుంది స్మెల్. మరి మెంతి యాడ్ చేసాం కదా, అందుకే ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా చేస్తే ఇంకా సూపర్ టేస్ట్ వచ్చిందన్నమాట. నేను ఇక కర్రీ కోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం వేసాను, ఒక 2 spoons ఆయిల్ వేసాను, ఎందుకంటే ముందే ఆయిల్ అంతా వేసి అవన్నీ వేయించుకొని ఫ్రై చేసుకున్నాను కాబట్టి. ఆయిల్ వేసి ఆనియన్ ఒకటి వేసి 2-3 పచ్చిమిర్చి అట్లా చింపి వేసాను అన్నమాట. మంచిగా శుభ్రం చేసుకున్నాను అంతకుముందే చికెన్ని. సో ఆ చికెన్ కూడా దాంట్లో వేసాను. దాంట్లోనే అల్లం, పసుపు 1 spoon అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకున్నాను నేను. ఒక 5 minutes తర్వాత చూద్దాము, ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్. ఈలోపు నేను రైస్ కూడా పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది కదా. సో నేను ఒక 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేసి డైరెక్ట్ మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. బాగా ఈవెన్గా టోటల్గా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లోనే నేను సాల్ట్ అండ్ కారం ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. నేనైతే సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకున్నాను, కారం మాత్రం 2.5 spoons యాడ్ చేసుకున్నాను నేను. నాకైతే మంచిగానే సరిపోయింది. సాల్ట్ కూడా 2 spoons కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా దీంట్లోనే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటేస్తుంది, ఓన్లీ పేస్ట్ వేసాము అంత కాబట్టి. నేను ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అయితే పోసాను, కొంచెం ఎక్కువ పోసాను, ఇంకా కొన్ని సరిపోతుంది ఇంకా, ఎందుకంటే మనకి ఫ్రై కర్రీలాగా ఉంటుంది, చిక్కగా గ్రేవీ రావాలి కాబట్టి ఆ మాత్రం వాటరే సరిపోతుంది. ఎక్కువ వేస్తే ఇక మళ్ళీ గ్రేవీ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. చికెన్ ఉడికే అంతా వేసుకోవాలి. నేను ఒక 5 minutes కుక్ అయిన తర్వాత నేను 1/2 teaspoon మసాలా అనేది యాడ్ చేస్తున్నాను. మసాలా యాడ్ చేసుకొని ఒక 2-3 minutes అట్లానే ఉడికించుకున్నాను. తర్వాత నేను ఒక చిన్న కట్ట కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. సైజు టమాటా ఒకటి వేసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. సో అది కూడా వేసేసుకుని ఒక 10 minutes మనకు మంచిగా ఉడికితే సరిపోతుంది. చూస్తున్నా 10 minutes తర్వాత. సో ఇంకొక 2 minutes పెడితే సరిపోతుంది. కొంచెం వాటర్గా అనిపిస్తుంది నాకు గ్రేవీ, అది దగ్గర పడుతుంది. చికెనా చికెన్ చికెన్ నీకు 2 minutes తర్వాత నేను వచ్చి చూస్తాను. సో ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మీకు ఆవిరికి కనిపిస్తుందో లేదో సరిగ్గా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇక మేమైతే సర్వ్ చేసుకుంటున్నామండి. ఇక ఆకలి అయితే దంచేస్తుంది. యమ్మీగా చికెన్ని చూస్తే ఇక అస్సలు ఆగబుద్ధి కావట్లేదు. సో నేనైతే రైస్ వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే నేనే తింటాను, ఎందుకంటే ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా నేను ఫస్ట్ పిల్లలకైతే పెట్టాను. నేను కొంచెం ఒక 2-3 అట్లా స్పూన్స్ తిని వాళ్ళకి పెడతానన్నమాట. సో
నేనైతే లెగ్ పీస్ వేసుకోనా అని మా పాపని అలా ఆట పట్టిస్తున్నాను. తనైతే అస్సలు వేసుకొనివ్వదు. ఎందుకంటే లెగ్ పీస్ అంటేనే మా పెద్ద పాపకి అది అయిపోతుంది, వేరే ఎవరు వేసుకోరు. వేసుకోని అంటే నో అది నాది అని అంటుంది. సో ఇక నేనైతే బోన్స్లా ఉండేటివే ఎక్కువ తినడానికి ఇష్టపడతాను. అవే ఏరడానికి కూడా ఒక్కలేదు, ఇక తినేయాలనిపిస్తుంది. అందుకే ఏదో ఒక 2-3 పీసులు దొరికాయి, ఇక వాటిని ప్లేట్లో వేసేసుకున్నాను, కలుపుతున్నాను. ఇంకా మీకు టేస్ట్ మీకు కూడా చూపించాలి కదా, కనీసం తినకపోయినా చూపించినా మీకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సో చూడండి ముక్క కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో మంచిగా గ్రేవీ ఇంత కొంచెం కలిపితేనే మనకి ఎంత బాగా వచ్చిందో చూడండి. నాకైతే బాగా నచ్చిందండి కర్రీ, చాలా టేస్ట్ కూడా ఉంది. అండ్ మేము ఆకలి మీద ఉన్నాం కదా, ఇక లాగించేసామన్నమాట. బాగా వచ్చింది కర్రీ కూడా. నేను ఇక ఫస్ట్ తిన్న తర్వాత పిల్లలకు పెట్టాను. ఆసమ్, మీరైతే ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఎందుకంటే ఒక మంచి డెలిషియస్ రెసిపీ అని చెప్పొచ్చు. డాబా స్టైల్లో లాగానే అచ్చం యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. చాలా బాగుంది టేస్ట్. నేను మా పెద్ద పాపకి పెడుతున్నాను, తనని అడుగుతున్నా ఎలా ఉంది నాన్న అని అంటే అయితే తను తిన్న తర్వాతనే చెప్తుందన్నమాట. ఓకే మమ్మీ బాగుంది అని తనే రైస్ పెట్టుకుంటుంది ఆల్రెడీ గిన్నె తీసుకొని. ఇంకా చిన్న పాపకి తనకు ఓన్లీ పీసే ఇవ్వమని అంటే సరే అని పీస్ ఇచ్చాను. బాగుందంట, ఇక వెళ్ళిపోతుంది. ఇంకా అన్నం తినిపించాలి ఇక తనకి నేను, అందుకే ఇక వేసి ఒక్కొక్క ముద్ద తనకి పెడుతూ నేను కూడా ఇక తినేస్తానండి. ఇక ఇదండి మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు మా ఇంట్లో జరిగిందంతా. సో నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చెప్పింది కదా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా ఒక పట్టు పట్టేసామండి ముగ్గురం. ఇంకా తర్వాత ఒక 10 minutes తర్వాత జస్ట్ అలా పడుకునే రండి అని పిలుస్తున్నాను. ఆల్రెడీ ఆట మొదలు పెట్టేశారు, ఇంకా రమ్మంటే రావట్లేదు. సో ఇలా జరిగిందండి. నాకైతే ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది. వాళ్ళు పోటీ పెట్టుకున్నారంట, ఎవరు విన్ అయితే వాళ్ళకి పోకీమాన్స్ కార్డ్స్ అనేవి వస్తాయంట. ముందు రోజే వాళ్ళ డాడీ తెచ్చిచ్చి ఊరెళ్ళాడనమాట. ఇదండి ఈరోజంతా జరిగింది. సో hope you enjoyed this video. Please like and share, subscribe. Thank you so much. Bye bye.